హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2021 టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్ యొక్క సెలెక్టెడ్ వేరియంట్స్ యొక్క డిస్కౌంట్ గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. అలాగే ఫ్రెండ్స్, టాటా హ్యారియర్ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉంటుంది, దాంతోపాటు టాటా హ్యారియర్ యొక్క స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో బైకర్స్ బాయ్స్ తెలుగుని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ఇంకా టాటా హ్యారియర్ మరియు టాటా సఫారీ వచ్చేసి మనకి లీడ్ ఓవర్గా చూసుకున్నట్టయితే మిడ్ సైజ్ ఎస్యూవీస్గా ఉంటాయి ఎప్పుడు కూడాను. సో ఫ్రెండ్స్, ఇంకా టాటా హ్యారియర్ గురించి మాట్లాడినట్టయితే ఇది మనకి 2019లో లాంచ్ అయింది మన ఇండియాలో. సో ఫ్రెండ్స్, ఇంకా ఇది మనకి ఒమేగా ప్లాట్ఫామ్గా బేస్ అయ్యి అనేది ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ ఒమేగా ప్లాట్ఫామ్ ఏంటి అన్నట్టయితే ఇది మనకి డైరెక్ట్గా D8 ప్లాట్ఫామ్ అని కూడా అంటారు. సో ఈ వెహికల్స్ వచ్చేసి D8 ప్లాట్ఫామ్లో అన్నీ కూడా మనకు రేంజ్ రోవర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో అదే లైనప్లో మనకు టాటా హ్యారియర్ డిజైన్ కూడా మనం చూడొచ్చు. రేంజ్ రోవర్లో మనకు డిస్కవరీ స్పోర్ట్ కానివ్వండి, రేంజ్ రోవర్ ఎవెక్యూ అండ్ అలాగే జాగ్వర్ EPS కూడా మనకు టాటా హ్యారియర్ ప్లాట్ఫామ్ నుంచి అనేది మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మార్కెట్లో టాటా హ్యారియర్కు ఉన్న క్రేజ్ అలాంటిదో మనందరికీ తెలుసు. సో ఈ క్రేజ్కు ఉన్న కాంపిటీషన్ చూసినట్టయితే మనకి MG హెక్టర్తో ఉంటుంది, జీప్ కంపాస్తో వస్తుంది, అలాగే మహేంద్ర XUV 700తో కూడా ఉంటుంది, అలాగే హోండా హల్కజర్తో కూడా మనకి టాటా హ్యారియర్ అనే పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేది చూడొచ్చు మార్కెట్లో. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు టాటా హ్యారియర్ గురించి బేసిక్ పాయింట్స్ అయితే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ మాట్లాడినట్టయితే హ్యారియర్ డార్క్ ఎడిషన్స్ యొక్క వేరియంట్స్ లిస్టెడ్ అప్డేట్స్ అయితే చూద్దాం ఒకసారి మనము. ముందుగా టాటా హ్యారియర్ మనకి అవైలబుల్గా 6 కలర్స్ అయితే చూడొచ్చు ఇంతకుముందు. సో ఇప్పుడు మనకి స్పెషల్గా డార్క్ ఎడిషన్ అనే వెహికల్ని అయితే లాంచ్ చేశారు మన ఇండియాలో. సో ఈ డార్క్ ఎడిషన్ లాంచ్ చేసే కంటే ముందు మనకు టోటల్ 6 వేరియంట్స్ అయితే చూడొచ్చు. అది వచ్చేసి మనకి XT వేరియంట్, XZ వేరియంట్ అండ్ XZA వేరియంట్. సో ఈ వేరియంట్స్లో మనకి సన్ రూఫ్ అయితే అవైలబుల్గా ఉండదు. సో సన్ రూఫ్ అవైలబుల్గా ఉండే వేరియంట్స్ చూసుకున్నట్టయితే మనకి XT ప్లస్ వేరియంట్, XZ ప్లస్ వేరియంట్ అండ్ XZA ప్లస్ వేరియంట్. సో ఈ టోటల్ మనకి 6 వేరియంట్స్ అయితే చూడొచ్చు ఆఫర్గా మనకు టాటా హ్యారియర్లో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్గా డార్క్ ఎడిషన్ గురించి మాట్లాడినైతే స్పెషల్గా డీలర్షిప్ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు. ఏంటి అంటే అది టాటా మోటార్స్ వాళ్ళు నోటిఫై చేశారు. ఏంటి అంటే ఫ్రెండ్స్, డార్క్ ఎడిషన్లో XT కానివ్వండి, XZ కానివ్వండి, XZA ఈ బేస్ వేరియంట్స్ ఏవి కూడా మనకు బుకింగ్స్ అనేవి జరగవు ఇప్పటి నుంచి. ఇందులో మనకు టోటల్ 3 వేరియంట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. XT ప్లస్ కానివ్వండి, XZ ప్లస్ కానివ్వండి, అలాగే XZA. సో ఈ 3 టాప్ మోడల్స్లో మాత్రమే మనకి డార్క్ ఎడిషన్ అనేది చూడొచ్చు ఇప్పటి నుంచి. సో ఫ్రెండ్స్, మనము టాప్ మోడల్ ఎందుకు చూస్ చేసుకుంటామంటే కొన్ని స్పెషల్ ఫీచర్స్ కోసమే మనం ఎప్పుడు కూడా టాప్ మోడల్కి వెళ్తాము. సో ఆ స్పెషల్ ఫీచర్స్లోనే హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో డార్క్ ఎడిషన్లో మనకి ఆప్షనల్గా హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది మనకు ఆప్షన్ అనేది చూడొచ్చు ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్లో ఓన్లీ మనకు 2 వేరియంట్స్లో మాత్రమే పానరామిక్ సన్ రూఫ్ అనేది చూడొచ్చు. అది వచ్చేసి XZA ప్లస్ కానివ్వండి, XTA ప్లస్ వేరియంట్. సో ఈ 2 వేరియంట్లో మాత్రమే మనకి హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు. సో అది మన కస్టమర్ ఆప్షన్ ప్రకారంగా ఈ డార్క్ ఎడిషన్లో పానరామిక్ ఆప్షన్ అనేది చూడొచ్చు. ఒకవేళ మీకు టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్ పానరామిక్ సన్ రూఫ్ అవసరం లేదనుకున్నట్టయితే XTA ప్లస్ వేరియంట్ని చూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా ప్రత్యేకంగా డార్క్ ఎడిషన్ కంటూ ఒక స్పెషల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో నార్మల్ టాటా స్టాండర్డ్ హ్యారియర్కి మరియు డార్క్ ఎడిషన్కి డిఫరెన్సియేషన్ చూసినట్టయితే డార్క్ ఎడిషన్లో మనకి ఏం యాడ్ అవుతాయంటే ర్యాప్డ్ అల్ట్రాస్ బ్లాక్ కలర్ షేడర్స్ అనేవి యాడ్ అవుతాయి డార్క్ ఎడిషన్లో. అలాగే మనకు హ్యారియర్ డార్క్ ఎడిషన్ స్లెత్ అండర్ స్టోన్ అనేది కూడా చూడొచ్చు ఇందులో మనకు. అలాగే ఫ్రెండ్స్, ఇందులో మనకు R17 బ్లాక్ స్టోన్ అలాయ్ వీల్స్ కూడా యూనిక్గా ఉంటాయి డార్క్ ఎడిషన్లో. దాంతోపాటు మనకు హ్యాష్ట్యాగ్ డార్క్ అనే బ్యాచింగ్ అనేది చూడొచ్చు. ఈ డార్క్ ఎడిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే గుర్తుపట్టడానికి. సో ఫ్రెండ్స్, అలాగే దాంతోపాటు మనకు ఫ్రంట్ ఫెండర్ కూడా చూడొచ్చు మనము. సో అలాగే ఫ్రెండ్స్, ఇంకా మనకు బ్లాక్ డోర్ హ్యాండిల్స్ కూడా చూడొచ్చు, యూనిక్గా ఉంటాయి డార్క్ ఎడిషన్లో. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ప్రీమియం గ్రే హెడ్ ల్యాంప్స్ బెజల్ అని కూడా ఉంటుంది. హెడ్ ల్యాంప్స్లో మనకు గ్రే కలర్ ట్రీట్మెంట్స్ యాడ్ అవుతాయి ఇందులో. దాంతోపాటు ఫ్రెండ్స్, లాస్ట్లీ మనకి ఫ్రంట్ అండ్ రేర్లో మనకు బ్లాక్ స్టోన్ స్కిడ్ ప్లేట్స్ కూడా చూడొచ్చు. స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయి డార్క్ ఎడిషన్లో. సో ఫ్రెండ్స్, ఇంకా డార్క్ ఎడిషన్లో సేమ్ మనకు ఇంటీరియర్లో కూడా డార్క్ అంటూ స్పెషల్ అనేది ఉంటాయి కదా. సో ఇంటీరియర్లో చూసుకున్నట్టయితే మనకు కంటిన్యూస్గా బ్లాక్ స్టోన్ ఇంటీరియర్ థీమ్స్ అని ఉంటాయి ఇందులో మనకు. దాంతోపాటు మనకు బ్లాక్ స్టోన్ మ్యాట్రిక్స్ డాష్ బోర్డ్ అని కూడా చూడొచ్చు. గ్రే అండ్ బ్లాక్లో ఫినిషింగ్ అనేది ఉంటుంది డాష్ బోర్డ్ మనకి. ఇంకా ఫ్రెండ్స్, మనకి బ్లాక్ స్టోన్ లెదర్ అపాలస్ట్రీ సీట్ కవర్స్ కూడా ఉంటాయి ఇందులో మనకు. దాంతోపాటు గ్రే స్టిచ్చింగ్స్ కూడా అనేది చూడొచ్చు మనము. సో కంప్లీట్గా మనము ఇంటీరియర్ గురించి ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలనుకుంటున్నా అయితే గన్ మెటల్ గ్రే ఇంటీరియర్స్ అని కూడా అంటారు. సో ఈ వర్డ్ అయితే నేను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో అయితే విన్నాను, సేమ్ కలర్.
సో ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వాకర్లో వీడియో చెప్పినట్టుగా స్టాండర్డ్ వేరియంట్లో అయితే ఇంజన్ అయితే మనకు ఉంటుందో సేమ్ మనకు డార్క్ ఎడిషన్లో కూడా సేమ్ ఇంజన్ అనేది ప్రొడబుల్గా ఉంటుంది. 2 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్ అనేది ఉంటుంది. 170 bhp ఆఫ్ పవర్ చూడొచ్చు, 3750 rpmలో. అలాగే 350 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది, 1750 to 2500 rpm. 6 స్పీడ్ ఆటోమేటిక్ లేదంటే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్గా మనకి అవైలబుల్గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ నుంచి టాటా హ్యారియర్ సర్వీస్ కాస్ట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే కార్ కొనగానే సరిపోతుంది, ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా చేయాలి. కాబట్టి చాలామందికి టాటా హ్యారియర్లో మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉంటుందని తెలియదు. నేను ఈరోజు చెప్పబోతున్నాను. ముందుగా ఫస్ట్ సర్వీస్లో చూసుకున్నైతే ఇది మనకి 7000 కిలోమీటర్స్లో వస్తుంది 6 మంత్స్కి. ఇది మనకి ఫ్రీ సర్వీస్లో ఉంటుంది. కాకపోతే జనరల్ సర్వీస్లో మనకి కొన్ని ఇంజిన్ ఆయిల్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా ఆయిల్స్, బ్రేక్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మనము ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్వీస్ కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ మనకు చార్జెస్ అయితే పడతాయి. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు జస్ట్ సర్వీస్ చార్జెస్ కానివ్వండి, లేదంటే బ్రేక్ ఆయిల్ ఇవన్నీ కూడా వస్తాయి, ఇంక్లూడ్ అవుతాయి. ఇందులో మనకు కాస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సర్వీస్లో 4320 రూపాయలు అయితే వస్తుంది టాటా హ్యారియర్కి. అదే మనకు సెకండ్ సర్వీస్కి వెళ్ళినట్టయితే ఇది మనకి 15000 కిలోమీటర్కి ఉంటుంది 12 మంత్స్కి, అంటే 1 ఇయర్కి. ఇందులో మనకు జనరల్ సర్వీస్లో చూసుకుంటే లేబర్ ఛార్జెస్ కానివ్వండి, ఇంక్లూడింగ్ చిన్న చిన్న ఆయిల్స్ లేదంటే ఇంకేమైనా పార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కలుపుకొని మనకు 4970 రూపాయలు అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ 5000 రూపీస్ అయితే వస్తుంది మనకి. ఇంకా థర్డ్ సర్వీస్ మనకి 22500 కిలోమీటర్కి అయితే ఉంటుంది. ఇది మనకి 18 మంత్స్కి అయితే ఉంటుంది లాంగ్ టర్మ్. సో ఇది మనకి 18 మంత్స్కి వచ్చేసి మనకి లేబర్ ఛార్జెస్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి 6120 రూపాయలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో 6000 రూపీస్ అయితే నా ఒపీనియన్ ప్రకారం జెన్యున్గా మనము పెట్టవచ్చు టాటా హ్యారియర్కి థర్డ్ సర్వీస్ కాస్ట్లో. ఇంకా మనం ఫోర్త్ సర్వీస్ కాస్ట్ గురించి మాట్లాడినట్టయితే 30000 కిలోమీటర్స్కి వస్తుంది 24 మంత్స్, అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతుంది మీరు కార్ తీసుకొని. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ కొంచెం హైక్ అవుతుంది ప్రైస్. ఇక్కడ మనకు లేబర్ ఛార్జెస్ కానివ్వండి, ఇంకేదైనా ఆయిల్స్ కానివ్వండి, ఇంకేదైనా జనరల్ సర్వీస్ ఇవన్నీ చూసుకున్నట్టయితేను 9020 రూపాయలు అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది మనకు కొంచెం హైక్ అయింది, ఎందుకంటే 2 ఇయర్స్ అయింది కాబట్టి మెయింటెనెన్స్ కూడా పెరుగుతుంది వెహికల్ది. సో ఫ్రెండ్స్, ఇంకా ఫిఫ్త్ సర్వీస్ గురించి మాట్లాడినట్టయితే ఇది మనకి 37500 కిలోమీటర్స్కి వస్తుంది. ఇది మనకి 30 మంత్స్కి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ సర్వీసింగ్ కాస్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు తగ్గుద్ది, ఎందుకంటే ఆల్మోస్ట్ మనము 24 మంత్స్కి ఒకసారి చేయించాం కదా, ఇంకా 6 మంత్స్కి పెద్దగా ఏం తిరగదు వెహికల్. కాబట్టి ఇది మనకు టాటా హ్యారియర్లో కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇందులో మనకు 6120 రూపాయలు అయితే చూడొచ్చు. ఈ కాస్ట్ అనేది మనకి ఏదైతే థర్డ్ సర్వీస్లో ఉండేనో అంతే పడుతుంది, ఎందుకంటే ఎక్కువ కిలోమీటర్స్ కూడా పెరగదు కాబట్టి ఓన్లీ 7500 కిలోమీటర్స్ పెరుగుతుంది. అలాగే 6 మంత్స్కే కాబట్టి అంత ఉండదు సర్వీసింగ్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఫ్రెండ్స్. ఇంకా మనం లాస్ట్ అండ్ ఫైనల్గా 6th సర్వీస్ గురించి మాట్లాడినట్టయితే 45000 కిలోమీటర్స్. ఇది మనకి 36th మంత్, అంటే ఆల్మోస్ట్ మనకి 3 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడికి. సో ఈ 3 ఇయర్స్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి మనకి సేమ్ మళ్ళీ 9020 రూపాయలు అయితే పడుతుంది. సో నా ఒపీనియన్ ప్రకారంగా జెన్యున్గా మాట్లాడినట్టయితే 45000 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ మనము హాఫ్ ఆఫ్ ద లైఫ్ని మనం రన్ చేసినట్టే వెహికల్ని. సో ఇంకా ఇది కూడా మనకి జస్ట్ 10,000 లోపే, అంటే సర్వీస్ కాస్ట్ అనేది నా ఒపీనియన్ ప్రకారంగా జెన్యున్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ చాలా 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 బెటర్ ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్, టోటల్గా మనము 45000 కిలోమీటర్కి అలాగే 3 ఇయర్స్కి టోటల్ క్యాలిక్యులేషన్ సర్వీస్ కాస్ట్ అంతా కూడా మెయింటెనెన్స్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 39570 రూపాయలు అయితే అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ మనకు 40000 దగ్గరకు వస్తుంది. సో 40000లో జస్ట్ అంత పెద్ద ఎస్యూవీ వెహికల్ని మనము 3 ఇయర్స్ మెయింటైన్ చేయొచ్చు అంటే చాలా గ్రేట్ఫుల్ అయిన విషయం ఫ్రెండ్స్. ఇది టాటా వాళ్ళకి చాలా గర్వంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను నేనైతేను. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మెయింటెనెన్స్ కాస్ట్ అయితే ఓకే ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది, కానీ స్పేర్ పార్ట్స్ విషయం ఎలా ఉంటాయి? టాటా హ్యారియర్వి కాస్టింగ్ ఉంటాయి, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఎలా ఉంటాయి అని మీకు డౌట్ రావచ్చు. సో నేను కొన్ని స్పేర్ పార్ట్స్ గురించి ప్రైజెస్ అని చెప్తాను. అలాయ్ వీల్స్ గురించి మాట్లాడినట్టయితే ఫ్రంట్ అలాయ్ వీల్ వచ్చేసి ఒకవేళ మీకు ఏదైనా డ్యామేజ్ అయినట్టయితే మీరు మార్పించుకోవచ్చు షోరూంలోనే. సో జెన్యూన్ ఒరిజినల్ అలాయ్ వీల్స్ వచ్చేసి మనకి ఫ్రంట్లో 9900 రూపాయలు అయితే ఉంటుంది. అదే మనకు రేర్ అలాయ్ వీల్ కూడా సేమ్ మనకి 9900 రూపాయలు అయితే ఉంటుంది. సో ఇది మనకి 10,000 రూపీస్లో అలాయ్ వీల్ అనేది వచ్చేస్తుంది ఎక్స్ట్రా కావాలనుకుంటున్నట్టయితే. ఇంకా ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇంజన్ ఆయిల్ వచ్చేసి మనకి టోటల్ మనకు ఒక్క సర్వీస్ కాస్ట్లో ఎంతైతే ఇంజన్ ఆయిల్ కాస్ట్ ఉంటుందో అది మనకి 3470 రూపాయలు అయితే పడుతుంది. సో ఒకసారి మనం సర్వీసింగ్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇంజన్ ఆయిల్ పైనే మనకి ఎక్కువగా ఖర్చు అనేది చూడొచ్చు. ఇక్కడ 3470 రూపాయలు అయితే ఉంటుంది. ఇంకా క్లచ్ ఆయిల్ వచ్చేసి మనకి జస్ట్ 550 రూపాయలు అయితే చూడొచ్చు. ఇంకా ఫ్రెండ్స్, సర్వీసింగ్ పార్ట్స్ గురించి మాట్లాడినైతే ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి మనకి
జస్ట్ 650 రూపాయలు ఉంటుంది. ఇది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్లో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. ఇంకా ఇంజిన్ ఆయిల్ విషయం మాట్లాడినట్టయితే 3470 రూపాయలు నేను చెప్పాను. ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి మనకి జస్ట్ 850 రూపాయలు మాత్రమే ఉంది టాటా హ్యారియర్లో. క్లచ్ ఆయిల్ వచ్చేసి మనకి 550 రూపాయలు అయితే ఉంది. ఫ్యూయల్ ఫిల్టర్ వచ్చేసి మనకి 1500 రూపాయలు అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ప్రైజెస్ అయితే చూశారు కదా ఎంత డీసెంట్గా ఉన్నాయి. సో ఇంత పెద్ద ఎస్యూవీ వెహికల్ని మీరు సిటీలో డ్రైవ్ చేసినా లేదంటే హైవేస్కి వెళ్ళినా లాంగ్ జర్నీస్కి వెళ్ళినా కూడా ఇంత తక్కువ మెయింటెనెన్స్ అంటే మీకు ఎక్కడ ఏ వెహికల్లో కూడా చూడలేను ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేనైతే. అలాగే ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా సర్వీస్ సెంటర్స్ అలాగే సర్వీసింగ్ జెన్యూన్ పార్ట్స్ అనేవి కూడా ఎక్కడ వెళ్ళినా కూడా దొరుకుతాయి మనకి టాటా పార్ట్స్ అనేవి. సో ఇది నాకు చాలా 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 బాగా నచ్చింది టాటా హ్యారియర్లో. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఈరోజు వీడియో వచ్చేసి టాటా హ్యారియర్ యొక్క వేరియంట్స్ డిఫరెన్సియేషన్ అలాగే డార్క్ ఎడిషన్లో ఏమైతే యాడ్ అయ్యాయో అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చెప్పాను. దాంతోపాటు నేను స్పేర్ పార్ట్స్ కూడా చెప్పాను. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటున్నట్టయితే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏ వెహికల్కి కావాలనేది. దాంతోపాటు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. సో వీడియోకి సంబంధించి మీకు ఏ ఒక్క డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఏదైనా డిస్కషన్ చేయాలనుకున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి సోషల్ డిస్టెన్స్ పాటు.